అలాగే నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. రీసెంట్ టైమ్స్లో మనం బాగా ఎక్కువగా వింటున్న న్యూస్లు ఏంటంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చంపేస్తున్నారు. సో వాట్ ఎవర్ ద రీజన్, అది రీజన్ ఎంత పెద్దదవని చిన్నదవని రీసెంట్ టైమ్స్లో మనం చాలా ఎక్కువగా వింటున్నాం ఈ చంపేసుకోవడాలు అనేవి. ఎస్పెషల్లీ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్, వీటి కారణంగా కూడా చాలా వరకు హత్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి మనం వింటూ ఉన్నాం. బట్ ఒకప్పటి కాలం నుంచి, ఎప్పటి నుంచో ఒక 20-30 ఏళ్ల నుంచి వింటున్నాం మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్. అయినా కూడా దానికి ఒక సొల్యూషన్ లేదు, అయినా కూడా దానికి ఒక ప్రాపర్ ఎండింగ్ కనబడట్లేదు. అలాంటి కేసులు మళ్ళీ జరగకూడదు, మళ్ళీ వినబడకూడదు మనకి అని అనుకుంటుంటే కుదరట్లేదు. మన కళ్ళ ముందు కనబడుతున్నాయి, మన చెవులకు వినబడుతున్నాయి, మన మనసుకు అర్థమవుతున్నాయి, అయినా కూడా ఆగట్లేదు. అసలు ఏంటంటే ప్రేమించలేదు, పెళ్లి చేసుకోనన్నది అని చెప్పి ఒక అతను ఒక అమ్మాయిని చంపేశాడు అనమాట. అది కూడా చాలా అంటే చాలా దారుణంగా చంపేశాడు. సో ఆ ఇన్సిడెంట్ కోసమే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ ఇన్సిడెంట్ జరిగింది బెంగళూరులో. సో అసలు ఏం జరిగింది ఏంటనేది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో బేసిక్గా ఒక అమ్మాయి ఉంది, యామిని ప్రియ అని చెప్పి. ఆ అమ్మాయి బెంగళూరులో ఉంటుంది, నార్త్ బెంగళూరులో ఉంటుంది. సో ఆ అమ్మాయి వయసు 20 సంవత్సరాలు, ఫార్మసీ స్టూడెంట్. సో అది చదువుకుంటోంది. తనకి ఎవరితోని కూడా పెద్దగా పరిచయం లేదు, ఎవరితోని కూడా పెద్దగా ప్రాబ్లం లేదు, ఏమీ లేదు. తనది ఏదైతే ఇమేజ్ ఇప్పుడు మనకి థంబ్నెయిల్ మీద కనబడుతూ ఉంటుందో చూస్తే అమ్మాయి కొంచెం ట్రెడిషనల్గానే ఉంది. 20 ఏళ్ల వయసు, సో ఎక్కువ ఏజ్ కూడా కాదు. సో చాలా అంటే చాలా నార్మల్గా తన మటుకు తను ఏదో వర్క్ చేసుకుంటూ తన జీవితం ఏదో తను ప్రశాంతంగా గడుపుతూ ఉండేది. అయితే ఆ అమ్మాయి ఇంటి ఎదురుగా ఒక నైబర్ ఉండేవాడు. అతని వయసు 26 సంవత్సరాలు. వాడి పేరు విఘ్నేష్ అలియాస్ సంజయ్. ఇతను ఒక బేవర్స్, ఏం లేదు, ఏం పని లేదు, ఖాళీగా పోరంబోకులాగా తిరుగుతూ ఉంటాడు అంతే. వాడికి ఇంకా ఏమీ పని లేదు. ఏమైనా ఒక పని ఉందంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని, ప్రేమించమని వేధించడం, వెంటపడ్డం, అదొక్కటే. అంటే వాడికి బేసిక్గా రేపన్న రోజు ఈ పిల్ల తిండి పెడుతుంది కదా. ఫార్మసీ స్టూడెంట్ అంటే ఏదో ఒక రోజు బాగా పాస్ అయిపోయి మంచిగా జాబ్ అది తెచ్చుకుంటా. సో వీడిని పోషించాలి మరి. ఎందుకంటే అంతటి బేవర్స్. 26 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా వాడు ఒక అన్ఎంప్లాయిడ్ పర్సన్ కింద ఉండి తనని పెళ్లి చేసుకోనన్నదని ఒక అమ్మాయిని చంపేసే ఆలోచన వచ్చేటటువంటి స్థితిలో వాడు ఉన్నాడంటే వాడంతటి పోరంబోకు ఇంకొకడు లేడు. ఉంటారేమోనండి, మనము చెప్పలేము. బట్ వాడైతే పోరంబోకు, అదైతే ఎగ్జాంపుల్ క్లియర్, అదైతే క్లియర్ కట్గా చెప్పొచ్చు మనం. సో వాడు ఎప్పటి నుంచో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అయితే వేధిస్తున్నాడు. ఆ అమ్మాయి ఏమో అంగీకరించట్లేదు. మేబీ ఒకవేళ ఆ పర్సన్ బాగున్నప్పటికీ కూడా అమ్మాయిలకి ఏదైతే పాయింట్ ఉంటుందో అబ్బాయి కొద్దిగైనా సెటిల్డ్ ఉండాలి అండ్ మనము ఆ లైఫ్ కంఫర్ట్ అనేది చూసుకోవాలి కదా. సో జాబ్ సెక్యూరిటీ ఏదో ఒకటి ఉండాలి మొత్తానికి అని ఆలోచిస్తారు. సో మేబీ ఆ పర్సనే నచ్చలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ అమ్మాయి అయితే అవుట్ రైట్ రిజెక్ట్ చేసింది. సో ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందంటే ఇంకా లైట్, ఇంకా ప్రయత్నం అయితే చెయ్యాలి. ఆ ప్రయత్నం ఫలించకపోయినట్టయితే ఇంక వదిలేసేది. నువ్వు కొన్నిసార్లు ప్రయత్నాలు చేస్తారు అబ్బాయిలు, అందులో తప్పు అయితే లేదు. బట్ ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు అన్నప్పుడు వదిలేయాలి ఇంకా, అంతే కదా. కానీ ఈడలా కాదు. ఈ లక్షవారం నాడు ఏం చేశారంటే, ఇప్పటికీ ఇన్సిడెంట్ జరిగి ఒక 3-4 రోజులు అయిపోయింది. ఈ లక్షవారం నాడు మధ్యాహ్నం 2:30 టైంలో, 2:30 అంటే పగలే, డే టైంలో ఇలాంటి దారుణం జరిగింది. అది హైలైట్. మళ్ళీ బెంగళూరు లాంటి ఒక కాస్మోపాలిటన్ సిటీలో జరిగింది. ఇది నాకు అదే సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ నాకు అసలు. సో ఆ అమ్మాయి తన కాలేజీలో ఎగ్జామ్ రాసి రిటర్న్ అవుతుంది ఇంటికి. సో పోనీ అర్ధరాత్రులు తిరిగిందా? ఇప్పుడు ఆ మమతా బెనర్జీ చెప్తుంటుంది కదా, ఆడపిల్లలు అర్ధరాత్రి బయటికి రాకూడదని. ఆ పిల్ల అర్ధరాత్రి తిరుగుతోందా? ఏం చేస్తోంది? 2:30 AM తిరగట్లేదే, 2:30 PM తిరుగుతోంది. సో మధ్యాహ్నం 2:30కి తన కాలేజీ నుంచి ఎగ్జామ్ రాసి ఇంటికి తిరిగి వస్తూ ఉంటే మధ్యదారిలో విఘ్నేష్ మళ్ళీ తనకు కనబడ్డాడు. ఒక మాల్ ఏదైతే ఉందో ఒక బెంగళూరులో ఒక మాల్ ఉంటుంది. ఆ మాల్ వెనకాతలైతే తనని ఆపి మళ్ళీ తనని పెళ్లి చేసుకోమని అడిగాడు. తను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కరాఖండిగా చెప్పేస్తే తనతో పాటుగా తెచ్చుకున్న కత్తి ఏదైతే ఉందో ఆ కత్తితో ఆ అమ్మాయిని అటాక్ చేసేసి, దాడి చేసేసి, ఘోరంగా పొడి చేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఆ దరిదాపుల్లో ఎవరూ లేరు. మంత్రి మాల్ అనేది బేసిక్గా అక్కడ బెంగళూరులో కొంచెం కొద్దో గొప్ప నౌన్ మాల్, అదేమి చిన్న మాల్ అయితే కాదు, రైట్. అలాంటి ఒక మాల్ యొక్క వెనకాతల భాగంలో ఇలాంటి ఒక దారుణమైన సంఘటన అయితే జరిగింది. ఇంకేం చెప్తాను చెప్పండి. అఫ్కోర్స్ వెనక రైల్వే ట్రాక్ అయితే ఉంది, అటుపక్క మళ్ళీ
విలేజెస్ అయితే అంటే ఐ మీన్ విలేజెస్ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం హౌసెస్ ఆ ఏరియాస్ అంటే చిన్న చిన్న స్ట్రీట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సో అవన్నీ ఉన్నాయి అక్కడ. బట్ ఆ మాల్ వెనకాతల ఇదంతా కూడా జరుగుతూ ఉంటే ఎవ్వరికి ఏమీ తెలియని కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఒకటి ఉంది అక్కడ. అది మరి సిటీ సెంటర్లో ఉంది. అది మీరు చూస్తే చాలా సిటీ సెంటర్లో ఉంది ఎగ్జాక్ట్గా. ఏదో పెద్ద వేరే ఇంకెక్కడో కూడా కాదు. అది విధాన సౌదాకి ఎంత దగ్గరలో ఉందో చూడండి. అది ఆ మాల్ దగ్గర జరిగింది ఇన్సిడెంట్. అది కూడా మధ్యాహ్నం, పట్ట పగలు, మిట్ట మధ్యాహ్నం 2:30కి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. సో ఆ టైంలో అక్కడ ఎవరూ లేరు. ఆ అమ్మాయిని పొడి చేశాడు. పొడి చేసిన తర్వాత ఆ అమ్మాయికి విపరీతంగా రక్తం అయితే పోతుంది. ఆ అమ్మాయి అక్కడే నొప్పితో విలవిల్లాడుతూ అక్కడే పడిపోయింది. తర్వాత చాలాసేపటికి అక్కడికి దగ్గరలో ఉన్న కొంతమంది పబ్లిక్ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు చూశారు. ఇమీడియట్గా ఆ అమ్మాయిని గుర్తించి శ్రీరాంపుర రెసిడెంట్ అని చెప్పి కొంతమంది నోటీస్ కూడా చేశారు. ఆ అమ్మాయి పేరు యామిని ప్రియ అని చెప్పి కూడా కొంతమంది ఐడెంటిఫై చేశారు. సో ఇమీడియట్గా పోలీసులకు అయితే ఈ విషయం గురించి అయితే ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇమీడియట్గా పోలీసు అక్కడికి వచ్చారు. ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. అప్పటికే ఆ అమ్మాయి చనిపోయింది. ఈ విషయం గురించి ఇమీడియట్గా అమ్మాయి పేరెంట్స్కి అయితే తెలియజేశారు. పేరెంట్స్ గురించి తెలియజేసిన తర్వాత వాళ్ళ మదర్ ఒక కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు. ఈ పర్సన్ మీద మాకు అనుమానం ఉంది, ఈ పర్సన్ వెంటబడుతూ ఉండేవాడు, పెళ్లి చేసుకోమని, ప్రేమించమని వేధిస్తూ ఉండేవాడు అని చెప్పి. సో అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? నిజమే కదా. అంటే ఇక్కడ వాడంతటా ఎలాగూ లేడు, నేను కాదనట్లా. కానీ ఎలా చెప్పాలంటే ఇప్పుడు మనం మనుషుల మధ్య బ్రతుకుతున్నాం అనుకోవడం మానేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రూర మృగాల మధ్యలో బ్రతుకుతున్నాం. ఆడపిల్లలు ఎవరికైతే ఇలాంటి కైండ్ ఆఫ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉన్నాయో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం మనుషుల మధ్య బ్రతుకుతున్నాం కదా, సరే ఏం కాదులే అనుకుంటున్నారు. లేదమ్మా, మీరు నరరూప రాక్షసుల మధ్య, క్యానిబల్స్ మధ్య, క్రూర మృగాల మధ్య, హైనాలు, ఈ చూడండి జంతువుల్ని మనుషుల్ని పీకు తినేవో, అంటే వేరే జంతువుల్ని పీకు తినేవో ఉంటాయి కదా, ఆ జాతికి చెందిన జంతువుల మధ్యలో బ్రతుకుతున్నారమ్మా. మీరు అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆ పెప్పర్ స్ప్రేలు, యాప్లు ఇవన్నీ ఉండాలి మీ దగ్గర. అవి లేకుండా అంటే కాదు. సో ఎవరి తరపునైనా అమ్మాయిని ఒక్కదాన్నే పంపకుండా ఉండాల్సింది, లేదా అమ్మాయి డైరెక్ట్గా ఇంటికి ఆటోలోనో లేదంటే ఏదైనా వెహికల్లోనో వచ్చేలా చేసి ఉండాల్సింది. ఏదో ఒకటి మొత్తానికి ఎవరైనా తీసుకొచ్చి ఉండాల్సింది. ఏదో ఒకటి. మేబీ 20 ఏళ్ళ అమ్మాయి కదా, తనంతా తాను వెళ్ళిపోగలదు కదా అని చెప్పి మేబీ తీసుకెళ్ళలేదేమో. ఒక జాగ్రత్తగా ఉండాలి. జనరేషన్ అలా ఉంది. మనుషులు కాదు, సారీ, నరరూప రాక్షసులు అలా ఉన్నారు, క్యానిబల్స్ అలా ఉన్నారు మన చుట్టుపక్కల. జాగ్రత్తగా ఉండాలి. సో అది పాయింట్ నేను అనేది. సో తర్వాత ఈ కేసు అనేది ఫైల్ అయిన తర్వాత ఆ పర్సన్ కోసం వెతికారు. ఒక రోజంతా పాటు వెతికిన తర్వాత సోలదేవనహల్లి అనే ఒక ప్రాంతంలో తన ఫ్రెండ్ ఒకరి ఇంట్లో అతను దొరికాడు. సో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అతను ఒప్పుకున్నాడు కూడా. యాక్చువల్గా కోపం వచ్చింది ఆ అమ్మాయి కాదనేసరికి, ఆ ఫ్రస్ట్రేషన్లో తన మీద దాడి చేసి చంపేశానని చెప్పి తనే ఒప్పుకున్నాడు. అండ్ అతని ఫ్రెండ్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ విఘ్నేష్ అనే పర్సన్ యొక్క ఫ్రెండ్ ఎవరైతే అతని ఇంట్లో షెల్టర్లో ఉన్నాడో అతను కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆ పర్సన్ బేసిక్గా అతనికి షెల్టర్ ఇచ్చాడు. అంతేకాదు బేసిక్గా అసలు ఆ పర్సన్ అక్కడ దాకా బైక్ మీద తీసుకెళ్ళింది కూడా హరీషే, అంటే అతని ఫ్రెండ్ హరీష్. సో బైక్ మీద అక్కడ వరకు తీసుకొని వెళ్ళి యామిని ప్రియ దగ్గర ఆపి ఆ పొడిచిన విషయాన్ని కూడా చూసి అంతా జరిగిన తర్వాత ఇమీడియట్గా అక్కడ నుంచి తీసుకొని వచ్చాడు. సో హత్య చేసిందేమో అతను, హత్యకి సహకరించిందేమో ఇతను, కాబట్టి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ అయితే చేశారు ప్రస్తుతానికి. బట్ ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాలి మనం? ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయితే కాదబ్బా. గవర్నమెంట్ దీనికి ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఎక్కడెక్కడో ఎవరెవరి మనసుల్లో ఏముంది, ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది గవర్నమెంట్కి ఏం అర్థం కాదు. గవర్నమెంట్ ఏం చేయలేదు. ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టలేరు. రైల్వే ట్రాక్ల మీద కూడా పెట్టాలంటే అయ్యే పని కాదు. ఏది జరగని పనులు. నేను అనేది ఏంటంటే ఇండివిజువల్ సేఫ్టీ కన్సర్న్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అదే అంటున్నా, ఇప్పుడు ఇలాంటి ఒక పరిస్థితి ఎదురవుతుందని ముందే కొంచెమైనా సరే ఆలోచించుకోవాలి. ఒక పర్సన్ మనల్ని అంతలా వేధిస్తున్నప్పుడు అది చాలా సింపుల్గా లైట్ తీసుకోకూడదు, చాలా సీరియస్గా తీసుకోవాలి. అవసరమైతే ముందే కేసులు ఫైల్ చేసేయాలి. ఏం జరిగినా పర్లేదు, కేసు అయితే ఫైల్ చేసేయాలి. కేసు ఫైల్ చేసేస్తే ఇంకా తర్వాత కొంచెం సేఫ్టీ ఉంటుంది. లేదంటే ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు జనరేషన్ అలా లేదు. ఊరికే చంపేసుకుంటున్నారు కదా, ఊరికే చంపేస్తున్నారు. అందరికందరూ అంతే తయారయ్యారు.
భర్తలను చంపేసిన పెళ్ళాలు ఉన్నారు, అమ్మాయిల్ని చంపేస్తున్న అబ్బాయిలు ఉన్నారు, పెళ్ళాలని చంపేస్తున్న భర్తలు ఉన్నారు, అబ్బాయిల్ని చంపేస్తున్న అమ్మాయిలు ఉన్నారు. మనం కొంతమంది గర్ల్ ఫ్రెండ్ స్టోరీలు వింటున్నాం. కేరళలోని ఏదో ఇన్సిడెంట్, ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్కి ఎన్నిసార్లు చంపడానికి ట్రై చేసిందో, ఎన్ని స్కెచ్లు వేసింది, ఎన్ని స్కెచ్లు అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగాను. బట్ ఈ ఇన్సిడెంట్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి చెబుతున్నాను నేను అంతే. ఖచ్చితంగా ఒక్కటే అయితే వాస్తవం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని వాళ్ళు కాపాడుకోవడానికి ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండడానికి అయితే ట్రై చేయాలి. ఎస్పెషల్లీ ఇలాంటి కొన్ని పరిస్థితులు ఏమైనా ఉన్నట్టయితే అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మరి. సో దాట్స్ గైస్, ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని. అంటే ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలనుకుంటే షేర్ చేయండి, లేదంటే లేదు, మీ ఇష్టం. సో ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ జార్స్ మీద అక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.